అమరవీరులకు జోహార్ జోహార్. థ్యాంక్ యూ శివన్న. ఇప్పుడు గొరిగె నరసింహ గారు 2 నిమిషాలు మాట్లాడాలి దయచేసి. సభ ముగింపుకు వచ్చేసింది చివరిగా. థ్యాంక్ యూ అక్క. ఈరోజు బీసీల కొరకై అనునిత్యం పోరాడుతున్నటువంటి కవితక్క గారు కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈరోజు అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ సభ ఒక సవాలుగా మిగిలాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను కుర్మ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నా, గొరిగె నరసింహ కుర్మ. అక్క, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు కుల వృత్తులను బలోపేతం చేయాలి, ఈ అణగారిన బీసీలను ఆర్థికంగా బలపరచాలన్న ఉద్దేశంతో ఏదైతే కుల వృత్తులకు సహాయం అందించాలన్న ఉద్దేశంతో గొర్రెల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసిండ్రో ఆ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇది సవ్యంగా జరగలేదు, ఇలా అవకతవకలు జరిగినాయని చెప్పి ఆ పేరుతో మేము నగదు బదిలీ చేస్తామన్నారు, మీరు దేనికన్నా ఇది ఉపయోగించుకోవచ్చు అన్నారు. ఈరోజు ఆ పథకం అక్కడితోనే ఆగిపోయిందక్క. అదేవిధంగా అనేక రకాలుగా కార్పొరేషన్లో చైర్మన్ల పదవులు కూడా ఇప్పటి వరకు గొర్రెల మేకల ఫెడరేషన్ కావచ్చు, కుర్మ కార్పొరేషన్ అన్నారు, యాదవ్ కార్పొరేషన్ అన్నారు, ఇప్పటి వరకు ఎలాంటి కార్పొరేషన్లో చైర్మన్ పదవులు కేటాయించకపోవడమే కాకుండా అదేవిధంగా ఈరోజు మన ఇంతకుముందు కేసీఆర్ రాకముందు వర్షాకాలం వచ్చిందంటే రైతులంతా బిక్కుమంటూ చూసేవాళ్ళు. ఏ సేటు దగ్గరికి పోవాలనో ఎవరికి చేయి చాచాలనో ఇవాళ పెట్టుబడి కోసమని. అటువంటిది పెద్దలు కేసీఆర్ గారు ఆలోచించి వర్షం పడకముందే పెట్టుబడి సాయం అందించి ఊర్లలో ఒక పండగ వాతావరణం నెలకొనేది. అటువంటి సందర్భం నుంచి ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక 3 ఎకరాలు దాటిన వాళ్ళకే ఇప్పుడు నా పైసలు ఎప్పుడు వచ్చినాయో ఎప్పుడు పోయినా ఎవరికి తెలియకుండా ఓడగొట్టేసిండు. మళ్ళీ ఇవాళ కొత్తగా అక్కగారు ఏ కార్యక్రమం చేపట్టినా కొంత విచిత్రం జరుగుతుంది, ప్రతిసారి గమనిస్తున్నాం. పూలే విగ్రహం పెట్టాలని మనం ఏదైతే దీక్ష కూర్చున్నామో ఆ రోజే ట్యాంక్ బండ్ మీద స్థలం చూసినామని చెప్పారు. అదేవిధంగా ఇంకా కొన్ని కార్యక్రమాలు సందర్భం బట్టి గుర్తు రావట్లేదు. ఈరోజు అక్క ఇక్కడ మీటింగ్ పెడుతుందని తెలిసిన వెంటనే రాత్రి ఈ రైతు బంధు కూడా పడుతున్నాయని చెప్పిండు. ఇందులో కిట్కు పెట్టిండు. మళ్ళా ఎకరాలతో సంబంధం లేదు అందరికి అంటుండు. అందరికంటే ఆ కాంగ్రెస్ వాళ్ళ కాడికి ఏరుకొని వేస్తాడా, మరి నిజంగా అందరికీ వేస్తాడా, ఇంత ఏం చేస్తాడో చూడాలి. దీని మీద కూడా దృష్టి పెట్టి అందరి రైతులకు రైతు బంధు పడే విధంగా కూడా దీని మీద కూడా మీరు ఆలోచించాలి. అదేవిధంగా బీసీలలో భాగమైనటువంటి మా కుర్మలను ఇవాళ మంత్రి పదవుల్లో కూడా ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచిండు గొల్ల మరియు కుర్మల తరఫున. ఆయనకు మంత్రి పదవి ఇప్పటి వరకు ఏ మంత్రివర్గంలో కూడా గొల్ల కుర్మలు లేకుండా మంత్రివర్గం లేదు. ఇప్పుడు ఆ ఒకే ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వడంలో కూడా ఎందుకు జాప్యం చేస్తున్నారో తెలియడం లేదు. అదేవిధంగా మేము కుర్మ సంఘం తరఫున అక్కగారికి ఎల్లవేళలా ఏ కార్యక్రమం చేపట్టినా అండదండగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. మీరు నిన్నటి నుంచి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడానికి కష్టపడేటువంటి తెలంగాణ జాగృతి యూత్ అధ్యక్షుడు సంపత్ గౌడ్ గారిని ఒకసారి మాట్లాడవలసింది కోరుతాం.